వడ్డీస్వరం జడ్పీ హైస్కూల్లో 10th విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రిపోర్ట్. ఎండీఎంసీ పరిధిలోని వడ్డీస్వరం జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానసిక శాస్త్ర నిపుణులు ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసించినట్లయితే మంచి ఫలితాలు సాధించి కన్న తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకువస్తారని అన్నారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉప్పుచెర్ల జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థిని అంగటి పావని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని పొందిన విషయాన్ని విద్యార్థులందరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి, అనిలా సుల్తానా, ఎన్ రవి, సుబ్బలక్ష్మి, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సైక్రాటిస్ట్గా ప్రఖ్యాత పేరు పొందిన శ్రీ ప్రత్యూష సుబ్బారావు గారు ఆ 10వ తరగతి పిల్లల్ని ఉద్దేశించి మరియు 9th క్లాస్ పిల్లల్ని ఉద్దేశించి కెరీర్, మానసిక ఉత్తేజం, మానసికమైన ఆలోచన, మనిషి మారితేనే తన యొక్క గమ్యాన్ని చేరుకోగలడు. మారాల్సింది మనిషి. ఆ మనిషి తన యొక్క ఉన్నతంగా ఎదిగే క్రమంలో ఎన్నో అలవాట్లకు గురయ్యి వాటిని నిర్మూలించుకొని తద్వారా తల్లిదండ్రులకి, పాఠశాలకి, ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకొచ్చి ఈ సమాజంలో తన సత్తా చాటుకునే క్రమంలో మరి ఉన్నతంగా ఎదగాలని ఆశపడుతూ చెడు అలవాట్లు, సెల్ ఫోను, సినిమా, సిటీ కేబుల్, చిట్ చాట్, సైబర్ క్రైమ్ లాగా తయారవుతున్న ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్ తదితర దురలవాట్లకి విద్యార్థులు దూరంగా ఉండాలని ఆకాంక్షించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వడ్డేశ్వరం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 10వ తరగతి పిల్లలకి ఈ 40 రోజుల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద క్లాస్ జరిగింది. పిల్లల్లో అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. పిల్లల్లో చిన్న చిన్న అలవాట్లు మార్చగలిగితే, చిన్న యాటిట్యూడ్ మార్చగలిగితే, బిహేవియర్ మార్చగలిగితే పిల్లల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని పిల్లలు ఉపయోగించుకోగలుగుతారు. ఒక లక్ష్యం ఏర్పరచుకున్నటువంటి అమ్మాయి, అబ్బాయి ఎప్పుడూ ఓడిపోదు. ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యానికి చేరాలనేటువంటిది మాకున్నటువంటి ఆలోచన. ఈరోజు విద్యార్థుల్లో, పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళకున్న అంతర్గత శక్తి సామర్థ్యాలు వాళ్ళకు అర్థం కావటం లేదు. అర్థం కాకపోవటం వలన చిన్న అంశాలకి, సెల్ ఫోన్లకి, కేబుల్ టీవీకి, సినిమాకి, చాటింగ్కి, సైబర్ ఫ్రెండ్షిప్కి డైవర్ట్ అవుతూ ఉన్నారు. తల్లిదండ్రులు, ప్రధానంగా తల్లిదండ్రులు, ఈ పాఠశాలకు వస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ప్రధానంగా వాళ్ళ పిల్లల్ని ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళ పిల్లలు ఏ స్థాయిలో ఉండదలుచుకున్నారో తల్లిదండ్రులు తేల్చుకోవాలా. తల్లిదండ్రుల దగ్గర ఆ స్పష్టత ఉంటే, లక్ష్యం ఉంటే, ఇవాళ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు, ఒక సీనియర్ టీచర్సు, ఎక్స్పీరియన్స్ టీచర్స్ని తల్లిదండ్రులు కోఆర్డినేషన్తో ఈ పాఠశాలను ఉపయోగించుకోగలిగితే ఈ పాఠశాల నుంచి శక్తివంతమైన పిల్లలు బయటకు వస్తారని మాకున్నటువంటి అభిప్రాయం. ఆ పద్ధతుల్లో ఈ వడ్డేశ్వరం గ్రామం పరిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్ని కోఆర్డినేట్ చేసుకొని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏ రకమైన చిన్న గందరగోళాల్లోకి పోనీయకుండా ప్రేమతో, ఓర్పుతో వాళ్ళకు ధైర్యాన్ని నింపి, సహనాన్ని నింపి, వాళ్ళకు క్రమశిక్షణ నేర్పి, కమిట్మెంట్ నేర్పి తద్వారా ఈ ప్రాంతంలో మంచి పిల్లల్ని తయారు చేయాలని కోరుకుంటా ఉన్నాం. దానికోసమే మేము ఈరోజు ఈ పాఠశాలలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి హెడ్ మాస్టర్ గారికి, టీచర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.